మిత్రులారా నమస్తే. భారతీ రాజా ఇక లేడు. సరే, ఎవరైనా వెళ్ళిపోతారు, కానీ కొందరు కళాకారులు తమదైన అంతర్దృష్టితో ద్రష్టలలాగా జీవితకాలం ఉంటారు. కొన్ని కళాఖండాలని అలా ఉంచి వెళ్ళిపోతారు. తెలుగు తమిళ సినిమాని 16 ఏళ్ల వయసు ప్రాయంలోనే ఉంచి, నిత్యము అలా 16 ఏళ్ల వయసు ప్రాయంలో పరిమళించేలా ఉంచి ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి కళా దృష్టిని అందించి వెళ్ళిపోయాడు. సో భారతీ రాజా లేడు ఇక అంటే ఆయన సినిమా ఉంది కదా చాలు. ఆయన సినిమా ఉన్నంతకాలం ఆయన ఉంటాడు. ఆయన కంట్రిబ్యూషన్ గురించి ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు చాలా వివరాలు చెప్తూ ఉండవచ్చు. నాకు ఇష్టమైన 2-3 సినిమాల గురించి చెప్తాను. ఆయన 1941లో జూలై 17 అనుకుంటా 1941లో పుట్టాడు. 85 సంవత్సరాల వయసు, పరిపక్వమైనటువంటి వయసు, నిండు జీవితాన్ని గడిపాడు. బాధపడాల్సిన పని లేదు. 4 దశాబ్దాలుగా 40 సినిమాలు పైగా ఆయన అందించాడు. తమిళంలో ఎక్కువ సినిమాలు, తెలుగులో చాలా తక్కువ సినిమాలు. సో ఆయన గురించి చెప్పేటప్పుడు 2 ముక్కలు చెప్పాలి. ఎందుకంటే ఒక సత్యజిత్ రే కానీ, ఒక మృణాల్ సేన్ కానీ, ఒక శ్యామ్ బెనగల్ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా క్లాసిక్ మూవీస్ అందించారు. భారతీ రాజా క్లాసిక్ మూవీకి మాస్ టచ్, కమర్షియల్ టచ్ కూడా ఇచ్చి నిత్యము మన స్మృతి పథంలో ఎప్పుడూ వెలుగుతూ ఉండేటటువంటి కొన్ని సినిమాల్ని అందించడమే కాదు, మన ఆలోచనల్ని ప్రభావితం చేసినటువంటి డైరెక్టర్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. నేను ఆయన సినిమాలు 16 ఏళ్ల వయసు గురించి ఇప్పుడు అందరూ చెప్తారనుకోండి. 16 వయతి నిలే అని తమిళంలో తీశాడు. ఫస్ట్ సినిమా అయింది, డైరెక్షన్ చేసింది తమిళంలో. దాన్ని 16 ఏళ్ల వయసు అని తెలుగులో దాన్ని రీమేక్ చేశారు, సేమ్ శ్రీదేవితో. అందులో తమిళంలో కమల్ హాసన్. ఆ సినిమా ఒక ల్యాండ్ మార్క్ మూవీగా భావిస్తారండి తమిళంలో. తెలుగులో కూడా మనం భావించాలి. ఎందుకంటే ఆయన అప్పటి వరకు స్టూడియోలలోనే సినిమాల్ని నిర్మించేటటువంటి ఒక సంప్రదాయము లేదా ఒక అలవాటు కొనసాగుతూ వస్తున్న దాన్ని, తమిళ సినిమాని రియల్ లైఫ్ లొకేషన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు అనమాట. అందుకని ఆయన్ని ఎక్కువగా రూరల్ సెంట్రిక్ మూవీస్ తీసినటువంటి మనిషిగా చెప్తారు. దాన్ని బద్దలు కొట్టడానికి టిక్ 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 లాంటి సినిమాలు, ఎర్ర గులాబీ లాంటి సినిమాలు, ఆయన తమిళంలో తీసిన చాలా సినిమాలు తెలుగులో కూడా వచ్చాయనుకోండి. సో ముఖ్యంగా 16 ఏళ్ల వయసు గురించి అందరూ చెప్తారు. ఎందుకంటే ఆయన అటైర్ని మార్చేశాడు. హీరో ఇలా ఉండాలి, ఈ వేషధారణలో ఉండాలి, హీరోయిన్ ఇంత అందంగా ఉండాలి, అంత అందంగా ఉండాలి, ఇట్లాంటి కొన్ని విషయాల్లో అప్పటి వరకు పాతుకుపోయినటువంటి కొన్ని అభిప్రాయాల్ని మార్చేశాడు. అందుకనే ఆ 16 ఏళ్ల వయసు అనేటటువంటి సినిమా ఇప్పటికీ కూడా తమిళ్ ఇండస్ట్రీని ఒక కుదిపేసి ఒక రెవల్యూషనరీ టర్న్ ఇచ్చినటువంటి సినిమాగా భావిస్తారనమాట. సో నేను ఇక్కడ ఆయన గురించి చెప్పేటప్పుడు 2-3 విషయాల్లో చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఆయన సినిమాల ద్వారా వ్యక్తం చేసి మన మీద బలంగా ముద్ర వేశాడండి. ఒకటి, హ్యూమన్ రిలేషన్స్. అందులోనూ స్త్రీలు వ్యక్తిగత రిలేషన్స్, స్త్రీకి పురుషుడికి ఉండేటటువంటి రిలేషన్స్, దాని మీద చాలా రెవల్యూషనరీ థింకింగ్ ప్రవేశపెట్టాడు సినిమాల్లో. దానికి సంబంధించి మీరు కొన్ని సినిమాలు చూడాలి. తెలుగు డబ్బింగ్తో ఆత్మబంధువు అని ఉంది, చాలా తక్కువ మంది చెబుతారు ఈ సినిమా గురించి. మీరు చూడండి, అద్భుతమైన సినిమా. దానికి అవార్డ్స్ చాలా వచ్చాయి. శివాజీ గణేషన్, రాధ వీళ్ళిద్దరితో తీసినటువంటి సినిమా, అద్భుతమైన సినిమా. స్త్రీల అంతరంగ మనోదర్శనాన్ని మనకి చూపించాడు. స్త్రీల వ్యక్తిగత బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, స్త్రీకి పురుషుడికి ఉన్నటువంటి బంధం, స్త్రీకి ఉండేటటువంటి వైరుధ్యం, స్పర్ధ, స్త్రీ వ్యక్తిగత స్వార్థం, ఇలా ఇతర స్త్రీలతో, ఇతర పురుషులతో వాళ్ళకు ఉండేటటువంటి సంబంధాలు, వీటి మీద
అనేక అనేక క్వశ్చన్స్ సమాజంలో నిలబెట్టి తీసినటువంటి అద్భుతమైన కళాఖండం ఆత్మబంధువు మీకు యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. నాకు బాగా చిన్నప్పుడే 1981లో ఈయన సీతాకోక చిలుక వచ్చింది తెలుగులో. అప్పుడు చూసినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. ఈయన క్యాస్ట్ ఇష్యూని మల్టీ డైమెన్షన్స్లో పరిష్కారం చేయడానికి లేదా పరిష్కారానికి సంబంధించినటువంటి కొన్ని భావాలని చెప్పడానికి ట్రై చేశాడండి. తమిళంలో చాలా విలువైనటువంటి రెవల్యూషనరీ థింకింగ్ ప్రవేశపెట్టాడు. అంటే క్యాస్ట్ ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలనేటటువంటి విషయం నా మీద బాగా బలంగా ముద్ర వేసినటువంటి సినిమా సీతాకోక చిలుక. చాలామంది చిన్న వయసులో ప్రేమ అది ఇది దాని గురించి మాట్లాడతారు, కానీ ఆ సీతాకోక చిలుక గురించి 2 ముక్కలు ఇందులో మీకు చెప్పాలి. ఈసారి నేను చెప్పిన తర్వాత చూడండి. సాధారణంగా క్యాస్ట్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అగ్రవర్ణాలు, నిమ్మన వర్ణాలు. సో నిమ్మన వర్ణాలు ముఖ్యంగా దళితుల నుంచి వచ్చినటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం, ప్రేమించడం ఇట్లాంటివి ఇప్పటికీ కూడా నిషేధం. అది కులం ఆధారంగానే, కులం కారణంగానే నిషేధిస్తారు అని చెప్పేసి మనకి ఇప్పటికీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ కాస్ట్ ప్లేస్ వైటల్ రోల్, మెయిన్ రోల్, అది వేరే విషయం. కులం అనేటటువంటిది రోల్ ప్లే చేస్తుంది. కానీ భారతీ రాజా ఈ సీతాకోక చిలుకలో ఏం చెప్పాడంటే, కులం కాదురా, డబ్బు ప్లే చేస్తుంది, డబ్బు కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి సీతాకోకలో అమ్మాయి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినటువంటి క్రిస్టియన్ ఫ్యామిలీ, అబ్బాయి బ్రాహ్మణ్ ఫ్యామిలీ, వీళ్ళిద్దరి మధ్య రిఫ్టు ఎక్కడ వ్యతిరేకించింది ఎవరు? బ్రాహ్మిన్స్ కాదు. బ్రాహ్మిన్స్ తరపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేయడంలో లేదా వీళ్ళిద్దరి పెళ్ళిని యాక్సెప్ట్ చేయడంలో వ్యతిరేకత బ్రాహ్మిన్స్ నుంచి రావాలి. నిజంగా క్యాస్ట్ సిస్టమ్ని మనం చూసేటటువంటి చూపే కరెక్ట్ అయితే, కానీ వాళ్ళ నుంచి వ్యతిరేక రాలేదు, క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఆ బ్రాహ్మణ్ కుర్రవాడు పేద కుటుంబము, ఈ క్రిస్టియన్ ఫ్యామిలీ కలిగిన కుటుంబము. కానీ ఇక్కడ భారతీ రాజా ఎంత రివల్యూషనరీ థింకింగ్ ఇచ్చాడంటే, ఇంత బలమైనటువంటి స్ట్రాంగ్ సోషల్ ఇష్యూని, క్యాస్ట్ ఇష్యూని ఒక మార్క్సిస్ట్ దృక్కోణంతో అన్నీ డబ్బు సంబంధాలే మానవ సంబంధాలని మార్చి చెప్పినట్టుగా ప్రేమ విషయంలో కూడా ఇక్కడ చొచ్చుకొని వచ్చింది స్టేటస్, డబ్బు, కులం కాదు అని చెప్పేసి. స్టేటస్, డబ్బు మాత్రమే ఇక్కడ ఉంది. అందుకనే ఈ 2 ఫ్యామిలీల మధ్య ఇంత ఘర్షణ, ఇంత యుద్ధము అని చెప్పి అద్భుతంగా ఆ సినిమాని తీసాడనమాట. అంటే అంత బాగా నేను చిన్నప్పుడే ఈ సినిమాను చూసి కులం ఏమిటి, డబ్బు ఏమిటి, సమాజం ఏమిటి, మానవ సంబంధాలు ఏమిటి, ప్రేమ ఏమిటి, పెళ్ళి ఏమిటి, దీని అన్నిటి వెనక పనిచేస్తున్నటువంటి సూత్రాలు ఏమిటి, వీటిని అర్థం చేసుకోవడానికి ఈ సినిమా నాకు బాగా పనిచేసింది. కాబట్టి ఈ సినిమాని మళ్ళీ మీరు ఒకసారి చూడండి. భారతీ రాజా తీసినటువంటి అన్ని సినిమాలు, చాలా సినిమాలు ఎక్కువ తమిళంలో ఉన్నప్పటికీ కూడా టిక్ టిక్ లాంటివి, అలాగే మన ఎర్ర గులాబీ లాంటివి వచ్చినాయి. ఆరాధన డైరెక్ట్ మూవీ, రాధా చిరంజీవితో తీసింది. అక్కడ కూడా మీరు ప్రేమ ఇష్యూ, ప్రేమని ఎట్లా పరిష్కరిస్తారో అసలు చాలా అద్భుతం అన్నమాట. అంటే ఆనాడే 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే స్త్రీ పురుషుల సంబంధాలు, ప్రేమ, ఈ ప్రేమ పట్ల నిజంగా అంటే ఎలాంటి తీర్పు ఎవరు ఎలా ఇవ్వాలి అనేటటువంటి విషయంలో కూడా చాలా విప్లవాత్మకంగా ఆయన ఉన్నాడనమాట. అందుకని ఈ రోజున భారతీ రాజా సినిమాలు 40 సినిమాలే కావచ్చు, ఆయన వదిలినటువంటి ముద్ర, ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆ భావజాల ముద్ర, ఆ రెవల్యూషనరీ థింకింగ్ ఏదైతే ఉందో, సినిమాల్లో ఆయన ఏదైతే జొప్పించాడో అది పోదండి. అందుకని భారతీ రాజా ఒక్కడే కావచ్చు, ఆయన ఇప్పుడు లేకపోవచ్చు, సినిమాల ద్వారా ఈ సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడానికి, చిన్న చిన్న మానవీయమైనటువంటి దృక్పథాల్లో కూడా మన ఆలోచనలు ఎలా ఉండాలో దాన్ని కరెక్ట్ చేయడానికి ఆయన సినిమాని ఆయుధంగా చేసుకుని ప్రయత్నం చేశాడండి. అందుకని ఆయన సినిమాలన్నీ కూడా తప్పనిసరిగా ఇప్పుడు మీరు చూస్తారు కాబట్టి, నేను చెప్పిన ఈ 2 సినిమాలు అయితే తప్పనిసరిగా మళ్ళీ చూడండి. ఆత్మబంధువు చాలామంది మిస్ అయ్యి ఉంటారు, ఖచ్చితంగా చూడండి. అలాగే ఆయన తమిళంలో తీసినటువంటి సినిమాలు అన్నీ కూడా చాలా వరకు తెలుగు డబ్బింగ్తో వచ్చి ఉంటాయి.
లేదా ఇక వస్తాయి, వాటిని అన్నింటినీ కూడా చూడండి. ఎన్నెన్నో ఫస్ట్ మూవీకే ఆయనకి ఉత్తమ డైరెక్టర్గా అవార్డు వచ్చింది 1977లో. 16 వైతి నిలయాని. తర్వాత బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఉమ్, ఆ, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అనమాట అది. 6 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ అతి గొప్ప పురస్కారం భారతదేశం నుంచి వచ్చేటటువంటి పురస్కారాల్లో పద్మశ్రీ అవార్డు వచ్చింది 2004లో. అవార్డులు కోకొల్లలుగా వచ్చాయి. చాలామందికి కమర్షియల్ డైరెక్టర్స్కి కూడా చాలామందికి రావచ్చు, కానీ భారతీ రాజాకి వచ్చినటువంటి అవార్డుల మాట అలా ఉంచి ఆయన మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన విప్లవాత్మకమైన ఆలోచనలతో క్రియేటివిటీతో అందించినటువంటి సినిమా ఏదైతే ఉందో అది తెలుగువారికి, తమిళులకి, అందరికీ కూడా గొప్ప అవార్డు. మనందరికీ గొప్ప అవార్డు భారతీ రాజా అనమాట. తప్పనిసరిగా ఆ మహానుభావుడికి హ్యాట్సాప్ చెప్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన సినిమాలు మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.